కోరుకుంటూ ఉన్నాను. నాకు ఈరోజు ఈ అధ్యక్ష స్థానాన్ని ప్రసాదించినటువంటి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ నిర్గుణాతీతాచార్య నిర్మలాంబ సమేత కృష్ణయ్య స్వాముల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత అచల బోధ ప్రచార కమిటీ జాతీయ అధ్యక్షులైనటువంటి చోడిపల్లి రమణ గారికి, అలానే ప్రచార కమిటీ మన నెల్లూరు జిల్లా గౌరవ కార్యవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి మన సుబోధానంద గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నిత్య విమర్శనానంద గారికి, అలానే ఇక్కడ ఉండబడేటువంటి వారందరూ కూడా మన సిద్ధాంత శివరామ దీక్షిత శ్రీధర శివరామ దీక్షిత అఖిల భారత ప్రచార కమిటీలో సభ్యులు మన నిర్గుణాతీత కృష్ణయ్య స్వాముల వారితో సహా. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ బోధ మనకు శ్రీధర స్వాముల వారి శిష్యులైనటువంటి శివరామ దీక్షితుల నుంచి సిద్ధాంతంగా మనకు అందినది. దానిని చిదంబర రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి శిష్యులైనటువంటి శ్రీ అనుభవానంద స్వాముల వారు ఎన్నో కష్ట నిష్టములకు ఓర్చి ఆ బోధను ఆశాంతము పొందారు ఆ మహనీయులు. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. బోధను తెలియచేసేటప్పుడు ఆ మహనీయులు ఉండేటప్పుడు వారి యొక్క విలువ మనకు తెలియదు. మనం ఏం పొరపాటు పడతామంటే, వాళ్ళు ఉంటారులే, ఎక్కడికి వెళ్తారు చెప్తారు అనుకుంటాం. కానీ ఈ ఉపాధి ఏదైతే ఉన్నదో ఇది క్షణభంగురమైనది. ఇది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. ఈ చిలక పరుగులు పలికేటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నవో ఇవి రేపు ఉండకపోవచ్చు. కానీ నా అంతరంలో ఉండబడేటువంటి గురు సేవ, యథార్థమైనటువంటి ఆ గురు కీలు ఏదైతే ఉన్నదో అది నాతో పోకూడదు. అందుకోసమే పెద్దలైనటువంటి వారు గ్రంథస్థం చేసేది. శివరామ దీక్షితులు సిద్ధాంత గ్రంథాన్ని చేయవలసిన అవసరం ఏమున్నది? కంపాలూరి అప్ప బ్రహ్మం, రాయచూరు రామలింగారాధ్యులు, నాగేశ్వర గారు, ఇలాంటి మహనీయులైనటువంటి వారెందరో శిష్యులు ఉన్నారు. కానీ ఎందుకు గ్రంథం చేయాలి, ఎందుకు సిద్ధాంతం చేయాలి అంటే, రాబోయే తరాలకు అది పదిలంగా ఉంటుంది. నిజంగా పోయిన తరం చాలా అశ్రద్ధ చేశారేమో అనిపిస్తుంది నాతో పాటుగా కూడా. అనుభవానంద స్వాముల వారు ఉండేటప్పుడే ఆయన బోధలను యథాతథంగా వాటిని నేటి సాంకేతికత ప్రకారం ఆనాడు టేప్ రికార్డర్స్ ఉన్నాయి, కానీ ఆయన ఎవరు చేయలేదు. భావి తరాలకు ఆయన ముందు చూపుతో ఆ రచనలు గావించారు కాబట్టి అచల సాగరం ఈరోజు మన గురుతరంగిణి గారు అలా అమోఘంగా గానం చేయగలుగుతున్నారు. అలానే అచల సాగరాన్ని ఎంతోమంది ఆయన తత్వాలు ఇవన్నీ ఎందుకు? మనలో ఉన్న భ్రాంతి రహితం చేసేందుకు. ఈ భ్రాంతి రహితం ఎప్పుడవుతుంది? గురువుకు తనుమన ధనాలు అర్పించి గురువు చెప్పినటువంటి విధానంలో మనం చరించినప్పుడు మాత్రమే అవుతుంది. లేకపోతే కాదని. ముందు మనం గురువుకు తనుమన ధనాన్ని అర్పించాలి. అర్పించిన వెంబట గురువు యొక్క ఆజ్ఞ, గురువు యొక్క సూచన ప్రకారం మన నడవడి ఉండాలి. నడవడి ఉంటూ మనలో ఉండబడేటువంటి అంతర్గురువు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరిలోనూ గురు స్వరూపం ఉన్నది. ఆ గురు స్వరూపాన్ని మేల్కొల్పాలి. నీలో నీకై నీవే ప్రశ్న వేసుకొని దానికి నీకు సరైన సమాధానం రానప్పుడు నీవు వేరే నీ గురువు ఉంటే నీ గురువు గారిని అడగాలి, లేకపోతే గ్రంథాన్ని శోధించాలి, లేకపోతే తెలిసినటువంటి మహనీయుల్ని అడగాలి. సంశయాన్ని పెట్టుకోకూడదు. నీవు ఎప్పుడైతే జడుగా ఉంటావో నీకు సంశయం రాదు. నువ్వు నేర్చుకున్నటువంటి చిలక పలుగులు ఏదైతే ఉన్నావో నువ్వు బ్రతికినంత వరకు ఆ పలుగులే పలుగుతూ ఉంటావు. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు నాకు కన్నర్థాలో లేకపోతే నాకు మాటలో నాకు పాటలో నేర్చుకున్నంత మాత్రాన్ని నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఉండబడేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, నా ఎదురుగా ఏదైతే ఉన్నదో, మీరు కనిపించినటువంటి స్థితి నాకు ఏదైతే ఉన్నదో, ఇది లేనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నేను చూడాలి. చూసేటువంటి నేర్పరితనము నాకు వచ్చి అలాంటి సమర్థత నాకు కలిగినప్పుడు నాకు ఉండబడేటువంటి ఏ అచల గ్రంథమైనా, ఏ అచల సాహిత్యమైనా సరే చీపురములతో సమానంగా ఉంటుంది. ఎందుకని? దానిలో ఉన్న భావం నా గురుభావమే. అది నాకేది కొత్తగా అనిపించదు. అంటే మాట్లాడే నన్ను గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ ఉండబడేటువంటి పెద్దలందరూ కూడా ఎరిగినటువంటి మహనీయులు అందరికీ కూడా ఎక్కడ కూడా కష్టతరమైనటువంటిది ఏదీ ఉండదు. సాధించాలి అనేటువంటి
తపన అది